అన్నిటికీ మనం సేంద్రియ ఉత్పత్తులు ఎంతమంది రైతులు పండించినా కానీ దానికి ఒక ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏదైతే గతంలో మనం ఏ పంటలు పండించినా దానికి ఎరువులు వేయట్లేదు, క్రిమిసంహారాలు వేయట్లేదు కాబట్టి ఆ రోజుల్లో ఈ సేంద్రియ సర్టిఫికేట్ అవసరం లేకుండా ఉండేది. ఇప్పుడు ప్రతి ఒక్కరు రసాయన క్రిమికలు ఎక్కువ పండించడం వల్ల ఏది సేంద్రియమో ఏది కెమికలో అనేది అర్థం కాకుండా ఉంది. కాబట్టి ఇప్పుడు సేంద్రియ సర్టిఫికేట్ ఆవశ్యకత ఎంతైనా ఉంది. అందువల్ల ప్రతి ఒక్క రైతు కూడా ఈ సేంద్రియ సర్టిఫికేట్ని తీసుకోవాలి. తెలంగాణ ప్రభుత్వం సేంద్రియ ఆర్గానిక్ సర్టిఫికేషన్ ఏజెన్సీ ఉంది కాబట్టి వారు కూడా సేంద్రియ సర్టిఫికేట్ ఇస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దాంట్లో భాగస్వామ్యమై వారికి యొక్క అనుమతులు పొంది మనం సర్టిఫికేట్ పొందినట్టయితే మనం ఈ సేంద్రియ సర్టిఫికేట్ పొందిన 3 సంవత్సరాల తర్వాత మనం ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. మనం బయట మార్కెట్లో అమ్ముకోవడానికి మొదటి సంవత్సరం నుంచే మార్కెట్లో అమ్ముకోవచ్చు. కాకపోతే మనం ఎగుమతి చేసుకోవడానికి 3 సంవత్సరాల తర్వాత అయితే కనుక మనకి మంచి అవకాశాలు ఉంటాయి. ఈ సేంద్రియ సర్టిఫికేట్లో రైతు నేస్తం ఫౌండేషన్ కూడా భాగస్వామ్యంగా ఉంది. ఎంఓయూ కుదుర్చుకుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేత. మేము కూడా వారికి కావాల్సిన టెక్నాలజీని, వారికి కావాల్సిన అవగాహనని మేము రైతు నేస్తం ఫౌండేషన్ ఎప్పుడు అందిస్తూనే ఉంది. ఈ సేంద్రియ సర్టిఫికేషన్ ఎవరికైతే కావాలో వారికి మేము కొంత అవగాహన ఏర్పరచడానికి తెలంగాణ ప్రభుత్వంలో కానీ అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కూడా 2 ప్రాంతాల్లో కూడా మేము అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. అందువలన ఈ కార్యక్రమాలని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని రైతు నేస్తం యూట్యూబ్ ద్వారా అయితేనేమి, ఫేస్బుక్లో అయితేనేమి, వాట్సాప్లో అయితేనేమి అనేక రకాలుగా ప్రచారం చేస్తున్నాం. పుస్తకాల రూపంలో కానీ మేము దాదాపు ఈ సేంద్రియ కానీ లేదంటే ప్రకృతి వ్యవసాయం మీద చాలా రకరకాల రైతు నేస్తం పబ్లికేషన్ తరపున పుస్తకాలు కూడా ప్రచురించాం. స్వేదవేదం అని ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా పంచాంగం లోపంలాగా మేమే ముద్రించడం జరిగింది. అందువలన ప్రతి ఒక్కరు కూడా అవగాహన పెంచుకొని మనం కనుక ఈ సేంద్రియ వైపు వెళితే మంచి పంటలు పండి మంచి ఆదాయాన్ని పొందవచ్చని నా ఆశ.